కథ పేరు వానలో తడిసిన ఆశలు. వర్షం నిరంతరం కురుస్తోంది. ఆ చిన్న గుడిసెల మేడ మీద నీరు చిమ్ముతూ కింద చిందర్లు వేస్తుంది. ఆ గుడిసెల్లో ఒంటరిగా కూర్చుంది అనద తల్లి పూలమ్మ. పాత పంచె, చినిగిన చీర, తడిసిన జుట్టు, కాని కళ్ళలో మాత్రం ఒక్కటే ప్రశ్న, నా గాథ ఎవరికి చెప్పాలి? తన కొడుకు 10 ఏళ్లు క్రితమే ఊరిని వదిలి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఎవరూ అడగలేదు ఆమెను. భర్త మృతి తర్వాత ఎవ్వరూ చేరువ కాలేదు. జీవనాధారం పొలాల్లో రోజుకూలి. కాని ఈరోజు వర్షం కురుస్తోంది కాబట్టి పని లేదు. పొట్టలో ఆకలి మండుతోంది. ఆమె వంటకు సిద్ధమైంది. పొయ్యిలో చూసేసరికి కట్టెలు అన్నీ తడిసిపోయాయి. వర్షం చొరబడి తడవని మూలనే లేదు. అయినా చేతుల్తో కట్టెలు సరిచేసి, పొగను ఆపుకోలేక కన్నీరు కారుస్తూ పొగలో కూర్చుంది. పొగతో కళ్ళు ఎర్రగా, వానతో గడ్డం తడిసి, ఆకలితో కడుపు గుక్కపెట్టింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఆమెకు తోడుగా ఉన్నవి పొగ, వాన, చలి మాత్రమే. ఆ వానలో తడుస్తూ ఆలోచించింది. గ్రేటర్ దేన్, నాన్న లేకుండా పుట్టిన పిల్లలు సుఖంగా ఉన్నారో తెలియదు. నా బిడ్డ ఎక్కడో ఉన్నాడేమో. నన్ను గుర్తు చేసుకుంటున్నాడా? వంట మంట కొంచెం చెలరేగింది. తడిసిన అన్నం పావుగా మరిగిపోయింది. కాని ఆమెకు అది పండగ భోజనం లాంటిదే. గిన్నె పట్టుకుని పొగలో కూర్చుని తినడం మొదలుపెట్టింది. వాన బిందువులు ఆమె తినే అన్నంలో పడుతున్నా, ఆమె నవ్వింది. గ్రేటర్ దేన్, వానే నా తోడుగా ఉంది కదా. ఆ గుడిసెల్లో ఆమె జీవితం చిన్న కథలా మారింది. పేదరికం, ఒంటరితనం, కాని మనసు మాత్రం బలంగా ఉంది. ఆ రాత్రి కూడా వాన ఆగలేదు. కాని పూలమ్మ మనసులో మాత్రం ఒక ఆశ జ్వాల వెలిగింది. గ్రేటర్ దేన్, రేపు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. నేను మళ్ళీ బ్రతుకుతాను.